ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. నీవు వెళ్ళి అవిషనార నడి కట్టుకొని నీ నడుమునకు దానిని కట్టుకొనుము అన్నారు. మనం కొన్ని ఉండాలి. మన ఇంట్లో కూర్చుని కనీసం కూర్చుని మనం ఒక కంజీర వాయించుకుంటూ ఒక పాట పాడుకుంటే అప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ఎవరైతే పాట పాడుతున్నారో నేను వారి మధ్యలో ఉంటానని ప్రభువే చెప్పారు. పాట పాడుకోవాలి, మన ఇంట్లో పాటలు పాడాలి. మనం ఇద్దరమైనా ముగ్గురమైనా ఒకళ్ళమైనా కనీసం ఒక పాట తీసుకుని పాట పాడితే అది మనకెంతో మంచిది. దేవుడు మనలో చూసి సంతోషిస్తారు. ఎందుకంటే పాట పాడే మనసు కూడా మనకు రావాలి. దేవుని పిల్లలమైన తర్వాత దేవుణ్ణి ప్రేమించాలా, దేవుని కోసం కొద్ది సమయం మనం కేటాయించాలా, చక్కగా దేవుణ్ణి స్తుతించాలా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా, మీ స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళు నెమ్మదిగానే చెప్పండి కొట్టండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలు. వివాహమైన తర్వాత పుట్టింటి వారో అత్తింటి వారో లేక వివాహం చేసుకున్న అమ్మాయో అబ్బాయో మీకు ఒక శుభవార్త అంటారు. ఏంటది? ఏంటి శుభవార్త? ఏమైంది శుభవార్తకి? ఏంటిది అంటే నేను కన్సీవ్ అయ్యాను, ప్రెగ్నెంట్ అయ్యాను అని. ఆ రోజు నుంచి ఆ ప్రెగ్నెంట్ అయినది మొదలుకొని లోపల బేబీ ఏమవుతున్నారు చెప్పాలి. రోజు రోజుకి మనిషి యొక్క ఈ బెల్లి లేక ఈ పొట్ట లోపల ఉన్న బేబీ సైజు పెరుగుతూ ఉంటారు. దేవునిలోకి వచ్చాక మనలో ప్రార్థన దినదినము పెరగాలి. మాట్లాడితే ప్రార్థన, ప్రార్థన చేసుకుందామంటే ప్రార్థన, వాక్యం చదివే విషయంలో మనం ఎదగాలి. చక్కగా బైబిల్ కొనుక్కోవాలి, పాటల పుస్తకం కొనుక్కోవాలి. పాట పాడమంటే చూడండి, కొంతమందిని ఎక్కడైనా చిన్న ప్రేయరు మీటింగు, కాటేజ్ మీటింగ్స్ ఉంటాయి, అక్కడ తీసుకుపోతే పాట పాడినంటే ఇట్లా చూస్తున్నారు. అంటే వీళ్ళకి పాట పాడటం రావట్లా. త్రిపుల్ కాంగ్ వాయించమంటే అది మా వల్ల కాదంటారు, లేకపోతే ఇంకేదో చేయమంటే మా వల్ల కాదంటారు. నేర్చుకునే మనసు మనకు ఉండాలి. అందుకనే కొనాలి. పాటల పుస్తకం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కొనాలి, బైబిల్ కొనాలి, ప్రతి వాక్యమును కొని చక్కగా మన ఇంట్లో ఉంచాలి. ఎందుకంటే వాక్యము మనతో ఏం చేయొచ్చు? మాట్లాడుతుంది. అందుకనే
దేవుడు చెప్పారు, నువ్వు అవిసెనార నడికట్టును ఏం చేయవయ్యా, కొనుక్కో అన్నారు. కొనాలి, మనం కొనుక్కోవాలి, కొనాలి. మనం కొనుక్కుంటే మనకి ఎంత మంచిది. కొనుక్కోవాలి. భక్తిని మనం కొనుక్కోవటం కాదు, కానీ దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నారు. ఆ భక్తిని మనం సొంతం చేసుకోవాలి. చూడండి, అవిసెనార నడికట్టును కొని నీ నడుమునకు దానిని కట్టుకో అన్నారు. నడుము కట్టుకోవయ్యా అన్నారు. నేను బెల్ట్ పెట్టుకున్నాను, బెల్ట్ కట్టుకున్నాను, లేక బెల్ట్ పెట్టుకున్నాను. ఆయనకైతే ఏమంటున్నారు, అవిసెనార నడికట్టును కొని నడుమునకు కట్టుకోవయ్యా అన్నారు. ఎందుకు కట్టుకోమంటున్నారు? ఇర్మియాతో దేవుడు మాట్లాడుచున్నారు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా వ్యాధి బలహీన సమయాలలోనా, సమయాలలోనా మాతో ఉండే దేవుడవు నీవు. చాలు. మాస్టారు బోర్డు మీద లెక్క ఎక్కించారు. ఎక్కించి అర్థం అయ్యేటట్టు చెప్పారు. ఎరా అంతా ఎక్కిందా అన్నారు. అంటే అంతా ఎక్కిందా అని అంటే అందులో ఒక స్టూడెంట్ అంటా ఉన్నాడు, అది సార్ అంతా ఎక్కింది కానీ ఇంకా తోక ఎక్కలేదన్నాడట. అంటే అతని దృష్టి ఎక్కడుంది? ఆ పైన ఎలక ఏం చేస్తుంది? ఎక్కుతూ ఉంది. అంతా ఎక్కింది, ఇంకేముంది? తోక ఎక్కలేదన్నాడట. అలాగే పాట పాడుతూ ఉంటే మాకెందుకు, మీరే పాడండి, మీరు పాట పాడతారు కదా అన్నట్టు మనం ఉండకూడదు. మనం కూడా ఏం చేయాలి? ఉజ్జీవమును కలిగి జీవించడానికి మనం కూడా పాడేవారితో కలిసి పాడండి. సంతోషంగా పాటలు పాడండి. సంతోషంగా పాటలు పాడే వారి మధ్యలో నేను సంచరిస్తాను అని ప్రభు చెప్పారు కదా. అందుకనే మనం పాట పాడాలి. ఘనమైన ఆ ప్రేమకు పాడాలి గట్టిగా అందరూ. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని గంబుకు ఏమిత్తును, 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 నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును, నన్ను నేను సమర్పించును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో. చాలు. ఒక 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, లేక 25 సంవత్సరాల క్రితం, 25 అని గుర్తొస్తుంది. మన సావాసానికి కొంతమంది బ్రదర్స్ వచ్చారు. వచ్చి ఇలా పాట పాడుతూ ఉంటే మన సంఘంలో వారందరూ వెంటనే అందుకుని చక్కగా పాడుతూ ఉంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అంటారు, బ్రదర్ మీ సంఘంలో వాళ్ళందరూ కీర్తనీయులేనా? ఎవరు వీళ్ళందరూ ఎవరు? కీర్తనీయులేనా? అందరూ పాటలు పాడతారా? మీరు పాట ఎత్తగానే అందరూ పాడుతున్నారు. అవును, పాట ఎత్తగానే పాట ఏం చేయాలి? పాడాలి. నిజమా? మా సంఘంలో అందరూ ఎవరు సింగర్స్? చేతి దింపేశారంటే ఏం భయం వేసిందా? మిమ్మల్ని ఏం రమ్మని పాట పాడమని చెప్పాం. మీరు చక్కగా పాట పాడాలి. పాట పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకేమొద్ది వచ్చేస్తుంది. పాట పాడాలి, సంతోషంగా పాటలు పాడుడి అని చెప్పి దేవుని వాక్యం మనం చదువుతున్నాం. అందుకనే నీ నడుము కట్టుకో. అవిసెనార నడికట్టు కొనాలి. నువ్వు కొని తెచ్చి నడుము కట్టుకోవాయా అన్నారు. ప్రభు చెప్పినట్టు, ప్రభు ప్రేరేపణకు, ప్రభు మాటకు లోబడి అవిసెనార నడికట్టు ఎందుకు కొనమన్నారో ఆయనకి తెలీదు, ఎందుకు కట్టుకోమన్నారో తెలీదు. అలాగే ఈ రోజున నడికట్టు మనకు అవసరం. దేనికి?
ఈ లోకములో చాలా చాలా బలహీనపరిచేవి మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిలో మనం వంగిపోకుండా ఉండాలంటే ప్రతి మనిషికి ఏమవసరం? దేవుని వాక్యమనే, దేవుని భక్తి అనే, దేవుని భయమనే, విశ్వాసమనే నడికట్టు మనకి ఎంతో అవసరం. నడికట్టు కావాలి. ఏ సమాజంలోకి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా, అందమైన వారి మధ్యలోకి వెళ్ళినా, లేకపోతే మరొకరి మధ్యలోకి వెళ్ళినా, ఈ యవనస్తుల మధ్యలోకి వెళ్ళినా, యవనస్తురాల మధ్యలోకి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినా, సంఘములోకి వచ్చినా మనం వంగిపోకుండా, ఎక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉన్నా, ఏ స్త్రీ మనతో మాట్లాడినా, ఏ స్త్రీతో మనం మాట్లాడినా వంగిపోకుండా ఉండాలి అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, ప్రతి యవనస్తుడికి, ప్రతి వ్యక్తికి ఏమి అవసరం అంటున్నారు దేవుడు? నడికట్టు కావాలి. ప్రతి వ్యక్తికి నడికట్టు కావాలి. అప్పుడే విజయము పొందిన రాజు ఇలా విజయము పొందిన రాజు సైన్యము ఇలా భయమేలా మనకు విజయము మనదే నిజం. భయమేలా మనకు విజయము మనదే నిజం. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను. కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము సకల వాజములతో ఆయన విజయము పాడి, వాజములతో పడా ఆయన విజయము పాడి, సంతోషగానములతో పరిశుద్ధుల మధ్య నిలచి, సంతోషగానములతో పరిశుద్ధుల మధ్య నిలచి, మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను. కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము. చాలు. బొగ్గుల్లో ఒక నిప్పేసి, నిప్పురవ్వ ఒకటి వేసి లేక ఉంచి, గొట్టం తీసుకుని, పొగ్గొట్టం తీసుకుని, గాలిగొట్టం తీసుకుని ఊదుతూ ఉంటే ఏమవుతాయి? బొగ్గులన్నీ ఎలా మారతాయి చెప్పలే? నిప్పులుగా మారుతాయండి. నిప్పులుగా మారుతాయి. కానీ బొగ్గుగా కనబడిన నల్లని రాయి కూడా ఆ బొగ్గుల్లో ఉంది. అది నిప్పుగా అది మారదు. ఎందుకంటే అది కఠినంగా ఉంది, అది నలుపుగానే ఉంది, కానీ అది మారదు. అది అనుకుంటుంది, ఈ నిప్పు ఎంత కాల్చినా నేను మాత్రం నిప్పుగా నేను మారను. అందుకనే మారాలి మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసే దేవునికి ఫలితం ఉంటుంది. మారాలి మారాలి మనసే మారాలి. మారిన మనసే దేవునికి ఫలితం ఉంటుంది. ఫలితం ఉంటుంది. చక్కగా చాలు, ఫలితం ఉంటుంది. బొగ్గులన్నీ అన్నిట్లో నిప్పురవ్వ ఉంచితే ఏమైంది? ఊతే బొగ్గులన్నీ ఏమైపోయాయి? నిప్పుగా మారిపోయింది. ఇప్పుడు నిప్పు చిన్నదా, వేసింది చిన్నదే, కానీ కుంపట్లో కనబడేది ఏమైంది? పెద్దదైంది. అది అంటుంది, నీ మీద ఇప్పుడు అన్నం పెడితే నువ్వు ఉడికిస్తావా? ఖచ్చితంగా. కూర పెడితే ఉడికిస్తావా? కాఫీ పెడితే తయారు చేసేలాగా ఉంటావా? ఖచ్చితంగా. అని ఆ బొగ్గులల్లా నిప్పుగా మారినవి మనకేం చెప్తున్నాయి? సాక్ష్యము
చెప్తా ఉన్న వేడిగా ఉన్నాం, మేము మండుతున్నాం, మేము మండుచున్న వారముగా ఉన్నాం. మేము బొగ్గులము కాదు, ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్షించబడి బొగ్గల్లా మారి నిప్పుగా మార్చబడ్డాం. ఇప్పుడు మా జీవితంలో పాట పాడేవారితో కలిసి పాడతాం, ప్రార్థన చేసేవారితో కలిసి ప్రార్థన చేస్తాం, మందిరానికి వచ్చేవారితో కలిసి వస్తాం. మా శక్తి వంచన లేకుండా మేము కూడా దేవుని విషయంలో ప్రయాస పడతాం. నడికట్టు కట్టుకోమన్నారు. కట్టుకో. నిన్ను వంచేవి, నన్ను వంచేవి ఈ భూమి మీద చాలా ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మము, అందము, సౌందర్యము, కామ, క్రోధ, మదమాశ్చర్యము, వ్యసనములు, బారిషాపులు, పేకాటలు, పరస్త్రీలు, పరపురుషులు ఎన్నో మనకి ఆహ్వానం పలుకుతున్నాయి. రండి, నేను మీకు ఈ లోకములో సకల సంతోషాన్ని ఇస్తాం. రెండని కేకలు వేసి పిలుస్తూ ఉన్నాయి. మన తమ్ముడు చెబుతున్నాడు, ఆ దారిని వెళతా ఉంటే, హైదరాబాద్ సమీపాన వెళతా ఉంటే అక్కడ యవనస్తురాళ్ళు నిలబడి కేకలేస్తున్నారట. రండి 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 అని కేకలేస్తున్నారట. రండి, ఇదిగో రండి అని కేకలేస్తున్నారట. అవును కదా, ఈ లోకము కేకలేస్తూ ఉంది. ఇదివరకు మీకు ఇక్కడ తెలిసిన వారు ఎవరు ఉన్నారు నాకు తెలీదు. గత 15-20 సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్ రోడ్ నుంచి వెళతా ఉంటే తెల్లని చీర కట్టుకుని, తెల్లని మల్లెపూలు పెట్టుకుని మా స్త్రీలు ఆయా గుడిసెల దగ్గర నిలబడి రా 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 అని ఏం చేస్తూ ఉండేవాళ్ళు, అందరూ గుడిసి పిలుస్తూ ఉండేవారు. ఏమిటంటే, పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కలిగెను, పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కలిగెను, మరణపు ముల్లును విరచిన యేసు, మరణపు ముల్లును విరచిన యేసు, నీవైనా నీ కోసమే ప్రభువు సిలువ నొందెనుగా, ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, పాపిగానే జీవింతువా. ఒక పాపిని రక్షించుకోవటం కోసం సృష్టికర్త అయిన దేవుడే తన ప్రాణాన్ని సిలువ మీద బలి చేశారు. ఆయన దేహము నాగడసాళ్ళ వలె దున్నబడింది. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన డొక్కలో బళ్ళెప్పు పోటు పొడిపించుకున్నారు. నా పిల్లల్ని ఏ విధమైన చేతనైనా నేను సిలువ వేయబడి చిత్రవధ అయినా, నా పిల్లల్ని మొళ్ళ కిరీటం ధరించి రక్తము కారుతూ దప్పిగొని ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడుతున్న నా పిల్లల్ని ఇంత వేదన కాదు, పరలోకములో ఉన్న సమస్త దేశములలో, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశములో, ప్రతి పల్లెటూరులో, ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తిని ఏం చేయాలి? రక్షణలోనికి నడిపించాలి, రక్షించాలని చెప్పి ఆకాంక్షతో దేవుడు ఇష్టపడి కల్వరి శిలువ మీద బలియాగమయ్యి పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారము మోసుకునిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. కులానికి తావులేదో, గోత్రానికి తావులేదో, లేక మరొక దానికి తావులేదో, రండి, నేను మీకు నడికట్టుగా ఉంటా. మిమ్మల్ని పాపములు వంగిపోనీను, మిమ్మల్ని లోకములు వంగిపోనీను, చెడుతనములు వంగిపోనీను, పేకాట్లు వంగిపోనీను, బార్షాపుకు వంగిపోనీను, ఈ లోక సంబంధమైన కామ క్రోధ మదమచ్చరములకు వంగిపోనీను. నీ జీవితంలో జయమే, నడికట్టుగా ఉంటా, జయముగా ఉంటా, వంగిపోనీకుండా ఉంటా. నేను యూదుడిని గనక పని చెయ్యలేను. ఏసేపుకు
పోలేదు. దేవుని భయం అనే నడికట్టు ఆయన ధరించి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసులోకి వెళ్ళినా, ఏ స్త్రీల మధ్యలోకి వెళ్ళినా, ఎవరి సమీపానికి దేవుని బిడ్డ వెళ్ళినా, దేవుడు నిన్ను నన్ను వంగిపోకుండా నడికట్టుగా ఒక తోటి వ్యక్తి యొక్క సౌందర్యాన్ని చూసి, శరీరాన్ని చూసి, వారి యొక్క ముఖ కవళికలను చూసి, వాళ్ళ యొక్క పరిస్థితులను చూసి వంగిపోనిచ్చే దేవుడు కాదు. వంగిపోకుండా నీతిలో కట్టుటకు, యథార్థతలో కట్టుటకు, పరిశుద్ధతలో కట్టుటకు ఆయన నడికట్టుగా భూమి మీద దిగి వచ్చారు. నడికట్టుగా ఉంటాను నేను, మీ నడుమునకు కట్టుగా ఉండి వంగిపోనీయకుండా. వంగిపోవటానికి లేదిక, వంగిపోవద్దు, వంగిపోయే పరిస్థితి లేదిక. ఎందుకంటే ప్రభు అంటున్నారు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించను. ఎందుకంటే ఇకను పాపము చెయ్యకు అని చెప్పి ఎలా మారిపోయారు ఆయన? ఆ స్త్రీకి నడికట్టుగా మారిపోయినారు. ఇక పాపము చేయకు అని చెప్పి నడికట్టుగా మారిపోయినారు. ప్రభు ఈ లోకానికి ఏ వ్యక్తికైనా నడికట్టుగా భూమి మీదకి వచ్చారు. అయ్యా, ఒకప్పుడు నేను వంగిపోయినాను, ప్రతి చిన్ని దానికి, ప్రతి గిఫ్ట్కి వంగాను, ప్రతి ఒక జత బట్టలకు వంగిపోయాను, ఒక పూల దండకు వంగిపోయాను, ఒక కేక్కు వంగిపోయాను, లేక ఒక చిన్న సంభాషణకు వంగిపోయాను, లేక మనీకి డబ్బు చూపిస్తే చాలు వంగిపోయాను. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నేను ధరించుకున్న తర్వాత, లేక ఆయన యొద్దకు నేను వచ్చిన తర్వాత, నా హృదయ స్థితిని అంతటిని ప్రభు శుద్ధి చేసి కడిగి, ఆయనే నన్ను వంగిపోకుండా ఎల్లప్పుడూ నిలిచి ఉండే వ్యక్తిగా, నన్ను నిత్య రాజ్యానికి వారసులు చేయడానికి గాను వంగిపోకుండా నడికట్టుగా భూమి మీద నాకు నడికట్టయ్యారు. ఇక నేను వంగిపోయేది లేదు. అది గత కాలము. నీ పూలదండ నాకొద్దు, నీ గిఫ్ట్ నాకొద్దు, నీ బర్త్డేకి నీ కేకు నాకొద్దు, నీ బట్టలు నాకొద్దు, నీ నగ నాకొద్దు, నువ్వు తెచ్చిన రింగు నాకొద్దు, నువ్వు తెచ్చేవేవి అమ్మ నాకు అవసరం లేదు. వాటి చేత నువ్విక నన్ను లేవు. కలవరపడినే కొండల వైపు వైపు నా కన్నులేతే కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా. చాలు. యేసు ప్రభుని నమ్ముకోకముందు నేను చుట్ట కొంగిపోయాను, సిగరెట్లకు బీడీలు కొంగిపోయినాను, కళ్ళు కొంగిపోయినాను, సారా కొంగిపోయినాను, రకరకాల ఇచ్చకపు అలవాట్లు కొంగిపోయినాను, రకరకాల బూతు పదాలు కొంగిపోయినాను, రకరకాల స్వభావాలు కొంగిపోయినాను, అన్నిటికీ వంగిపోయినాను ఆ చిన్న వయసులోనే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో నన్ను కూడా చూసి, నా తండ్రి నన్ను చూసి పిలిచి, జోసెఫ్ మెరారి నా యొద్దకు రా, నేను నిన్నిక వంగని వ్యక్తిగా చేస్తా, ఇక భయపడొద్దు, రా, వంగిపోయినావా, నేను నిన్ను కడుగుతా, శుద్ధి చేస్తా. అయితే నేనేం చేసినాను, 30 రోజులు మానేశాను పొగ తాగడం. 30 రోజులు మానేశాను. 30 రోజులు మానేసి ఒక రోజు చేలోకి వెళుతూ నేనేం చేశానంటే, చుట్ట తాగితే బాగుంటుందని చెప్పి చుట్ట కాల్చాను. ఎన్ని రోజులకి? 30 రోజులకి చుట్ట కాల్చి చక్కగా నీటుగా నోటి నిండా పొగ లాక్కుంటూ బాగా ఊదుకుంటూ చక్కగా వెళుతున్నాను. అప్పుడు నా మనసులో ఒక గ్రహింపు వచ్చింది. 30 రోజులు చుట్ట కాల్చానే, నేను చుట్ట కాల్చకుండా ఉన్నానే నీతిగా, మరి ఇప్పుడు ఒక్కరోజు కాలిస్తే ఈ 30 రోజులు కూడా నేను ఏం చేసిన అయ్యాను, కాల్చిన వ్యక్తితో సమానమైపోయాను అని చెప్పి ఈ చుట్టనిక నోటితో పట్టుకోకూడదు, నోట్లో ఉండగానే దీన్ని ఊసేయాలని అలా ఊసి కాండ్రెక్క నోట్లో నుంచే చుట్టను ఊసేసి కాండ్రిచ్చి ఉమ్మూసేసి, ఇక ఈ చుట్ట గనక నేను తాగితే కుక్క పెంట తిన్నట్టు అని నిబంధన
చేసుకున్నాను. నేను ఇప్పటికీ ఏం తినలేదు, కుక్క పెంట తినలేదు. ఎందుకంటే ఆ పొగ ఆ రోజుతో నా చుట్ట వెళ్ళిపోయింది, ఆ కళ్ళు ఆ రోజుతోనే వెళ్ళిపోయింది, ఆ సారా అమోనియా సారా ఆ చిన్నప్పుడే ఆ రోజుతోనే వెళ్ళిపోయింది. చిన్ని గాజు గ్లాస్ తాగితే చాలు తిక్కెత్తింది అమోనియా సారా. చేదుగా ఉండదు, తీగే ఉండదు, చేదుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న గ్లాస్ తాగితే చాలు మనిషి ఎక్కడ లేని మాటలన్నీ మాట్లాడతాడు. అసలు ఇంత గ్లాస్ తాగితే పిచ్చ మాటలన్నీ మాట్లాడతాడు. అసలు నేనే చంద్రబాబు నాయుడు అన్నట్టు మాట్లాడతాడు. అంత తలకెక్కుద్ది ఇక మనిషి జీవితంలో. ఇక తూలుకుంటా ఇక మనిషి ఈ కాలుకి ఈ చెప్పు వేసుకోవాలో ఆ చెప్పు వేసుకోవాలో ఇక తెలియనట్టుగా మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో అన్నిటికీ వంగిపోయినాను. నా యేసయ్య నన్ను పిలిచినారు, పిలిచి రమ్మన్నారు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అంటారు, కొండలలో లోయలలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నడుకు నడిపించినావా. యేసయ్యా నన్ను గమనించినావా, నడుకు నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. చాలు. సారం లేని వ్యక్తిగా, ఒక సారం లేని వ్యక్తిగా ఉండిన, ఒక నీచమైన స్థితిలో ఉండిన నన్ను చూసిన నా తండ్రి ప్రేమ నన్ను ఒక సారము గల వ్యక్తిగా చేయటానికి నన్ను పిలిచింది. నడికట్టుగా వచ్చి నడికట్టుగా ఉండి ఇక నువ్వు చుట్టకు వంగిపోవో, సిగరెట్టుకు వంగిపోవో, ఇక ఇచ్చకములు ఏ విధమైన కళ్ళుకు సారాలు లేక ఇలాంటి వాటి ఇచ్చకములకు నువ్వు వంగిపోవో, ఇక వంగిపోయే ప్రసక్తి లేదు. ఏ విధమైన ఇక వేషధారణకు, లోకం యొక్క ఇచ్చలకు వంగిపోవు. ఎందుకంటే ఈ భూమి మీదకు నడికట్టుగా నేను ఒక అవిసెనార నడికట్టుగా భూమి మీదకు దిగి వచ్చాను. వంగిపోవు చెప్పేసి ఇక బాయ్, ఇంకా నేను నీకు వంగాను అని చెప్పే. ఎందుకంటే గతంలో నాకు నడికట్టు లేక ఏమయ్యాను, వంగిపోయినాను. ఇక ఇప్పుడు వంగను. దేవుని భయమనే నడికట్టు నాకున్నది, నిరీక్షణనే నడికట్టు నాకున్నది, దేవుని గద్దింపనే నడికట్టు నాకున్నది, దేవుని ప్రేరేపణనే నడికట్టు నాకున్నది, దేవుని భయమనే నడికట్టు నాకుంది. ఇక వంగిపోయే ప్రసక్తి లేదు. ఎవరు నన్ను పిలిచినా, ఎవరు నాతో మాట్లాడినా, ఎవరు నా గురించి నవ్వినా, ఎవరు నా గురించి సంభాషణ చేసినా వంగిపోద్ది ఇది. ఎందుకంటే ఈ నడికట్టు మనుషులైతే వంగిపోద్ది. ఈ నడికట్టు ఎవరు? ఈ నడికట్టు ఎవరై ఉన్నారు? నేనే మార్గము, సత్యము, జీవము ఉన్న నడికట్టు. అది దహించు అగ్ని గల నడికట్టది. అందుకని అది వంగదిక చాలిక అనేటువంటి విధంగా వంగని నడికట్టుగా, వంగిపోని నడికట్టుగా, వంగిపోవటానికి అవకాశాలు వచ్చిన వంగనీని నడికట్టుగా ప్రభు మీకు నాకు వచ్చారు. అందుకనే ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి వంగని నడికట్టుగా ప్రభు దిగొచ్చి నడికట్టు అయిపోయారు. మనలో ప్రతి ఒక్కరికి ఆయన నడికట్టు అన్నారు. లేకపోతే ఇప్పటికీ ఇంకా ఘోరంగా చెడిపోయి నేను ఉండవలసి వచ్చేది. నడికట్టుగా ఉన్నారైనా.